ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కవిత హాట్ కామెంట్స్ చేశారు. పవన్ యాక్టర్గా తెలంగాణలో పర్యటిస్తే ఓకే, కానీ రాజకీయాలు చేస్తామంటే ఊరుకోమన్నారు. ఏ కర్ణాటకో తమిళనాడు పోయి రాజకీయాలు చేసుకోండి, కానీ పొరపాటున తెలంగాణతో పెట్టుకోవద్దంటూ పవన్ కళ్యాణ్కు టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు కవిత. కళ్యాణ్ గారు అడుగు కాదు, రేపు భారీ బహిరంగ సభ పెడుతున్నారని చెప్పి పెట్టుకోండి. సినిమా యాక్టర్లు ఏముంది, మాకు పోయేదేముంది, కానీ రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కలిసి ఓడగొడతాం. నువ్వు వచ్చి పోటీ చేయి, ఏమంటారు యోగా చేయి, ఏమైనా చేయి, మీకు మాత్రం ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తాం. సహనశీలతతో ఉన్నాం. ఆ సహనశీలతను మీరు తప్పర్థం చేసుకొని మళ్ళా మా నెత్తి మీద ఎక్కి రాజకీయం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇది అటువంటి తెలంగాణ కాదు, ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు. యువకులు జెన్జీ మేలుకున్నటువంటి తెలంగాణ, మహిళలు మేలుకున్నటువంటి తెలంగాణ, ఉద్యమకారులు మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణ. కాబట్టి మాతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే చరిత్రలో. ఇట్లా మళ్ళొక్కసారి పెట్టుకోవద్దు. మీకు విస్తరించాలనే ఆకాంక్ష ఉంటే ఏ తమిళనాడు కర్ణాటక ఓనరు కానీ పొరపాటున కూడా తెలంగాణ దిక్కు తిరిగి చూడొద్దని మాత్రం పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకైనా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పవన్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేదన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 రోజులు పస్తులుండి బాధపడ్డానని గతంలో పవన్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. సభ పెట్టుకో, సినిమా డైలాగ్స్ చెప్పుకో, కానీ మా ప్రాంత రాజకీయాల్లో మాత్రం దూరొద్దన్నారు. నీళ్లు 2 రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని ఏనాడైనా సూచించారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వైపు తిరిగి చూడొద్దని, మా సహనాన్ని పరీక్షించి ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ఒక్క ఓటు కూడా రానివ్వమంటూ హెచ్చరించారు. రోజులు అన్నం తినకుండా పస్తులుండి బాధపడ్డ తెలంగాణ వస్తే అన్నాడు. నీకు మా రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనివి నువ్వు వీడికి వచ్చి ఏం రాజకీయం చేస్తావు? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? ఎందుకోసం వస్తున్నావు? మా ప్రజల బాధ, మా 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన రాష్ట్రానికి నువ్వు 11 రోజులు మేము దివసాలకు ఏడిచినట్టు ఏడుస్తావు. తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? రాజకీయం రాణిస్తామా నిన్ను? వస్తే సభ పెట్టుకోపో, సినిమా యాక్టర్ 2 డైలాగులు చెప్పిపో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా రాజకీయంలో మా ప్రాంత అంశాలలో మాత్రం దూరొద్దు. నేను 11 రోజులు అన్నం తినకుండా పస్తులుండి బాధపడ్డ తెలంగాణ వస్తే అన్నాడు. నీకు మా రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనివి నువ్వు వీడికి వచ్చి ఏం రాజకీయం చేస్తావు? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? ఎందుకోసం వస్తున్నావు? మా ప్రజల బాధ, మా 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన రాష్ట్రానికి నువ్వు 11 రోజులు మేము దివసాలకు ఏడిచినట్టు ఏడుస్తావు. తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? రాజకీయం రాణిస్తామా నిన్ను? వస్తే సభ పెట్టుకోపో, సినిమా యాక్టర్ 2 డైలాగులు చెప్పిపో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా రాజకీయంలో మా ప్రాంత అంశాలలో మాత్రం దూరొద్దు. నేను 11 రోజులు అన్నం తిన